హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. సో మొత్తానికి ఈరోజు ప్రీమియర్స్‌తో 'పెద్ది' మూవీ రిలీజ్ అయింది. సో అందరూ కూడా వాళ్ళ వెర్షన్ చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకా ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. కొన్ని కొన్ని సీన్స్ అయితే బుచ్చిబాబు చాలా బాగా తీశారు అంటూ కూడా మాట్లాడుతున్నారు. సో మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. సో ఆయన రివ్యూ ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. ఇప్పుడు 'పెద్ది' ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత స్టోరీకి సంబంధించి ఒక ప్రిడిక్షన్ బాగా వైరల్ అయింది. ఏంటది? స్టోరీ ఏంటనేది ఒక పర్సన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాడు. అది బాగా వైరల్ అయింది. ఏం చెప్పాడు? పలానా ఒక గ్రామీణ ప్రాంతంలో ఓకే. కొండగట్టు కింద ఉండే ప్రాంతంలో అక్కడ ఆ! ట్రైన్ ఆగదు. ఆ ట్రైన్ అక్కడ ఆపమని చెప్పేసి 'జగపతి బాబు' ట్రైలర్‌లో ఫస్ట్ షాట్ చూపించారు కదా! ఆ! సో, ఆ! అదే ఫస్ట్ షాటు. అక్కడ ఆ ట్రైన్ ఆపడం కోసం 'జగపతి బాబు' హ్మ్. పోరాటం చేస్తుంటాడు. హ్మ్. సో, అయితే ఈ మధ్యలో 'జగపతి బాబుని' విలన్ బ్యాచ్ సంథింగ్ ఎవరో లేపేస్తారు. అది అప్పుడు 'రామ్ చరణ్' భుజాన్నేసుకొని అక్కడ ట్రైన్ ఆపడానికి అక్కడ కొంతమంది ప్రాణాలు పోతుంటాయి. హ్మ్. ట్రైన్ ఆగక అని జెప్పేసి తర్వాత అక్కడ ట్రైన్ ఆగడానికి తను చేయాల్సింది ఏం చేయాలి? ఇలా ఒక గుర్తింపు రావాలి. ఆ గుర్తింపు కోసం ఏం చేయాలి? ఇలా మొత్తానికి ఒక స్టోరీ అయితే చెప్పారు. అప్పుడది వైరల్ అయింది. ఓకే. లాస్ట్‌లో లెగ్ కూడా ఏదో తీసేస్తారు. ఇది బాగా ఇంక ముందు నుంచి బయట మాట్లాడుకుంటుంది. ఈ ప్రొడక్షన్ ఏమన్నా కరెక్ట్ అయిందా? ఎలా ఉంది? ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారంగా సినిమా తీయాలంటే సినిమా తీయాల్సిన అవసరం లేదు. ఒక డాక్యుమెంటరీ తీస్తే సరిపోతది. ఎందుకంటే ఓకే. సింపుల్‌గా చెప్పాలి అంటే మన స జీ తెలుగు సరిగమప ప్రోగ్రామ్‌లో హ్మ్. ఒక అమ్మాయి పార్వతి అనే అమ్మాయి పాపం వాళ్ళ ఊరికి బస్ ఏయించడానికని చెప్పేసి ఆ సింగింగ్ కాంపిటీషన్‌లో అడిగితే స్మిత గారు లైవ్‌లో పేర్ని నాని గారికి కాల్ చేసి ఆ ఊరికి బస్ ఏయించారు. హ్మ్. ఆ ఆడపిల్లలు హ్మ్. ఇబ్బంది హ్మ్. పడకుండా. సో, ఇంచుమించు అలాంటిదే ఒక స్టోరీ. అక్కడ బస్సు, ఇక్కడ ట్రైను అంతే. ఓకే. అంతేగా? హ్మ్. ఆహ్, దాంట్లో ఇంక దీని మీద సినిమా తీయడానికి ఏముంది హ్మ్. విచిత్రం? సో, అయితే ప్రొడక్షన్ కరెక్ట్ కాదు. ప్రిడిక్షన్ కరెక్ట్ అవునా? కాదా? అని చెబితే నువ్వు యాక్చువల్‌గా చెప్పాలి అంటే, ఈరోజు నేను చూసిన సినిమాకి అసలు ఈ ఎపిసోడే అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. కంప్లీట్ అసలు నువ్వు చెప్పిన 'జగపతి బాబు' గారి క్యారెక్టరే అవసరం లేదు ఈ సినిమాకి. హ్మ్. ఆయనకు అంత మేక్ ఓవర్ కూడా అవసరమే లేదు. అసలు ఆ క్యారెక్టరే జీరో. సింపుల్‌గా చెప్పాలి అంటే మీ ఊరికో గుర్తింపు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. గుర్తింపు ఉంటే కదా తర్వాత ట్రైనో, బస్సో, హెలికాప్టరో, హెలీప్యాడో, ఎయిర్‌పోర్టో వస్తది. తర్వాత సంగతి. ఓకే. ముందు గుర్తింపు కావాలా? గుర్తింపు కావాలంటే ఊరికో పేరు లేదు. అసలది ఊరే గాదు. వాళ్ళెవరికీ ఓటర్ ఐడీలు లేవు. ఏమీ లేవు. హ్మ్. అట్నుంచి ఇట్లా ఎమ్మెల్యే ఎళ్తాడు ఏదో. హ్మ్. ఎమ్మెల్యే గారు వాళ్ళకేదో కావాలనుకుంటే నాకు ఓటే లేదు సార్ వాళ్ళంతా వేస్ట్ గాళ్ళు అనగానే అవునా వేస్ట్ గాళ్ళు వెళ్ళిపోండి. యూ డోంట్ టచ్ మీ అని చెప్పి వెళ్ళిపోతాడు. సింపుల్ చెప్పాలంటే ఈ సినిమా మొదటి 10 నిమిషాల్లోనే అయిపోవాల్సిన సినిమా 3 గంటలు అనవసరం. హ్మ్. 1800 మందికి ఓటు హక్కు లేదు అంటే ఎంత ఎదవైనా ఏ ఎమ్మెల్యే అయినా వాళ్ళందరికీ ఓటర్ కార్డులు ఇచ్చి ఆళ్ళకో గుర్తింపు ఇచ్చి కలుపుకోవడానికి ట్రై చేస్తారే తప్పితే నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో ఏ దేశంలోనూ ఇంకేదైనా గ్రహం ఉంటే ఇంకో గ్రహంలో జీవాలు ఉన్నా అక్కడ కూడా ఇలాంటి వింత జరగదు. ఇదొక అద్భుతమైన వింత ఈ సినిమాలోనే జరిగింది. ఇంకా చెప్పాలంటే 1800 మందికి ఓటు హక్కు లేదంటే, స్టార్టింగ్ 10 నిమిషాల్లోనే ఎమ్మెల్యే వచ్చాడు. వాట్ ఈస్ దిస్? వాట్ హ్యాపెనింగ్ అనంగానే వీళ్ళకి ఓటు హక్కు లేదంటే యూ స్టూపిడ్ ఫెలోస్ గెట్ లాస్ట్ అని వెళ్ళిపోడు అట్లా అంత సింపుల్‌గా. వాళ్ళందరికీ ఓటు హక్కు ఇచ్చి కలుపుకుంటాడు. అప్పుడే ఊరికి గుర్తింపు వస్తది. ఊరి పేరు వస్తది. తర్వాత అలా అదృష్టం బావుంటే ట్రైనో, బస్సో, హెలికాప్టరో లేకపోతే ఇంకేమన్నా షిప్‌లో ఆగుతాయి అక్కడ. హ్మ్. ఫ్లయింగ్ సాసర్‌లో వస్తాయి. అంత అవసరం లేదు. ఇంకా ఓకే. చెప్పాలి అంటే. హ్మ్. సో, బేస్‌లెస్ స్టోరీ. యూజ్‌లెస్ స్టోరీ. అనవసరమైన స్టోరీ ఇంకా చెప్పాలి అంటే. క్యారెక్టర్స్‌కి నువ్వు అంత మేక్ ఓవర్ చేసావు గానీ ఏం అవసరంలా. చిత్రం శ్రీను పాపం ఎన్ని రోజులకు ఏదో మంచి క్యారెక్టర్ పడిందేమో అనుకుని ఇంత జుట్టేసుకొని ఆయనకేదో మేక్ ఓవర్ చేశారు. ఆయన ఎందుకున్నాడో ఆయనకు కూడా తెలీదు పాపం. అట్లాంటి క్యారెక్టర్‌లు బోలెడు. బోలెడు. హ్మ్. అండ్ నిజంగా ఇప్పుడు ఓపెన్‌గా చెప్తున్నా. సిగ్గు, శరం ఉన్న ఏ డైరెక్టర్ అయినా సరే కథకి కథానాయకుడు ఎంత ఇంపార్టెంటో కథానాయిక కూడా అంతే ఇంపార్టెంట్. ఎన్నో సినిమాలను జూసి, ఎంతో పెద్ద పెద్ద డైరెక్టర్‌లను జూసి కథానాయకని ఎలా చూపియాలో నేర్చుకుంటారు కదా! ఈ సినిమాలో హీరోయిన్‌ని పాపం ఆ పిల్లని ఎలా కన్విన్స్ చేశారంటే, మీ అమ్మ ఒకప్పుడు మీ అమ్మ ఆయన కాంబినేషన్ ఇప్పుడు తర్వాత మీరే, నెక్స్ట్ తరం మీరే మీ అమ్మ అంటే మాకు అభిమానంగానే పాపం పిచ్చిది నిజమేననుకోని చేసేసింది. ఎంతసేపు హీరోయిన్ కనీసం మొహం గూడా చూపియవే. ఆమె అందాలు చూపియడం, సరిగ్గా బట్టలేయకపోవడం, ఎంతసేపు నడుము, బొడ్డు అది ఇది అసలు హీరోయిన్‌ని ఎందుకు ఎంచుకున్నావు సినిమాలో? కథలో నీకు ఇంపార్టెన్స్ లేనప్పుడు కథానాయిక ఎందుకోయ్? నీ కథలో ఇంపార్టెన్సే లేదు అసలు ఆ పిల్లకి. హ్మ్. ఎక్కడ ఏ కోశాన ఇంపార్టెన్స్ లేదు ఆ అమ్మాయికి పాపం.
ఓకే. సరే ఎంచుకున్నావు, అంత పెద్ద అమ్మాయిని తీసుకొచ్చావు, నువ్వు టీజర్లో ట్రైలర్లో చూపించినంత ఏమీ లేదు. ఆ ఉక్కిరి బిక్కిరి ఎందుకు అయ్యాడో తెలియదు ఆమెను చూసి. ఇంకా చెప్పు, ఆమెకి ఇంపార్టెన్సే లేదు నువ్వు అంత ఉక్కిరి బిక్కిరి అవ్వడానికి. అండ్ మ్యూజిక్ ఏందో నువ్వు అంటే మ్యూజిక్ ఎప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ని అన్ను. డైరెక్టర్కి ఒక టేస్ట్ పాడు అనేది ఉంటే నువ్వు ఎలా చేయించుకుంటే ఆయన అలా ఇస్తాడు అంతే. సో వాళ్ళని ఏం అనలేం. సాంగ్స్ బాగున్నాయి కదా. బాగానే ఉన్నాయి, బాగాలేవని ఎవరన్నారు? బాగున్నాయి చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. కానీ సినిమాకి పనికి వస్తే పాటలు ఇంకా వినసొప్పుగా ఉంటాయి, కనువిందుగా ఉంటాయి. స్టార్టింగ్ రై రై రారా అన్నావు, ఎందుకు రమ్మన్నావో ఎందుకు పొమ్మన్నావో తెలియదు. తర్వాత చిక్రి చిక్రి ఉక్కిరి బిక్కిరి సాంగ్ నువ్వు ఎందుకు వేసావో తెలియదు. ఆ తర్వాత ఇంకో పాట వచ్చి ఆ మసా మసా సాంగ్ ఎందుకు వచ్చిందో తెలియదు. అసలు ఏ పాట ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో, నువ్వు ఎందుకు ఎగురుతున్నావో ఎందుకు దూకుతున్నావో తెలియదు. స్ప్రింగులు మాత్రం ఊపుతున్నావు, కొరియోగ్రఫీ మాత్రం ఏదో చాలా కష్టపడి చేసావు. టెక్నీషియన్ చూస్తే జాలేస్తుంది నిజంగా చెప్పాలంటే. సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ టెక్నీషియన్స్ అందరూ కూడా ఏదో ఇన్నేళ్ళు కష్టపడి ఏదో కళాఖండాన్ని చెక్కారు, కానీ లాస్ట్కి ఏమీ లేకుండా తయారైంది. మరి అట్లాంటిది వీళ్ళు ఎందుకు తీశారో నిజంగా చెప్పాలంటే. ఎప్పుడైతే వీళ్ళు తడబడ్డారో అదేంటిది ఈ ప్రమోషన్స్లో తడబడ్డప్పుడే అనిపించింది ఏందో ఉందని. అండ్ నువ్వు ఇందాక అన్నావు ఏవో బాలేవా అని చెప్పేసి, అవి రిలీజ్ అయినప్పుడు కూడా నీకు ఇదే చెప్పాను, నాకు నచ్చలేదు అని. అవి సేమ్ యాజ్ ఇట్ ఈస్. సినిమాలో ఎక్కడ కూడా మీకు ఏ పార్ట్ కానీ ఏ సీన్ కానీ ఏది మీకు ఎవరినైనా సరే ఈ సినిమాలో ఏది బాగుందని అడిగితే వాళ్ళు కనీసం ఈ సినిమా ఎంతసేపు ఉంది, 3 గంటల సేపు ఆలోచించి కానీ నీకు ఆన్సర్ ఇవ్వడు. అసలు ఎక్కడ బేస్లెస్ స్టోరీ అమ్మా, నీకు అంతమందికి గుర్తింపు లేదు పాపం. స్టార్టింగే ఎమ్మెల్యే వచ్చాడు, అక్కడే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ సరే నీకు అప్పటికీ సాల్వ్ అవ్వలేదు అనుకున్నావు, ఎమ్మెల్యే పిచ్చోడు, వాడికి అసలు ఏమీ తెలియదు. ఆ తర్వాత నువ్వు చూపించినటువంటి శివన్న క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టర్, ఆయనకి నేషనల్ లెవెల్లో పరిచయాలు ఉన్నాయి. నువ్వు ఆయనని యూజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది, పెద్ద విషయం కాదు. దానికి నువ్వు కాలు ఇరగొట్టుకోవడం, మేడ ఇరగొట్టుకోవడం అవసరం లేదని మ్యాటర్. సో మ్యాటర్లెస్ మూవీ ఇంకా చెప్పాలి అంటే. అండ్ ఇంకా నువ్వు అన్న జగపతి బాబు గారి క్యారెక్టర్ అయితే సినిమాకి అసలు అనవసరం ఇంకా చెప్పాలి అంటే. అండ్ నెక్స్ట్ అడిగితే ఇప్పల వలస ఉంది, యాక్చువల్గా విజయనగరంలో ఇప్పల వలస ఉంది, సీతానగరం దగ్గర ఎక్కడో. మన శ్రీకాకుళానికి కాముదల వలస ఉంది. ఇదేం వలసో, ఇదేదో ఇలస పులస ఆంధ్ర నుంచి వలస వచ్చినట్టు ఇక్కడికి వచ్చింది, ఇదో కొత్త వలస. మరి ఆ వలసను ఎందుకు పెట్టారో తెలియదు. ఆ ఊరికే అసలు ఆ ఊరి పేరు అండ్ నువ్వు అన్న ఈ ట్రైన్ ఎపిసోడ్ అసలు ఇదంతా అనవసరం ఈ సినిమాకి. నువ్వు తెచ్చిన దానికి కూడా మీనింగ్ లేదు. ఏదో ఉపన్యాసాలు ఇస్తున్నావు, ఏదో చేస్తున్నావు. ఇంతకేదో అడిగావు, ఆయన మిర్జాపూర్ నటుడు కదా, ఓకే, ఆయన ఎందుకున్నాడు ఆయనకు కూడా తెలియదు. నువ్వు అడిగితే ఆయన కూడా అదే చెప్తాడేమో, నాకు తెలియదండి అని. జీరో అబ్బా, ఏమీ లేదు. అసలు ఎందుకు వెళ్ళామా అనిపిస్తుంది. కూర్చున్నంతసేపు తెర మీద ఏదో నువ్వు ఏదైనా సినిమా తీపిస్తే కథలో ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 నిమిషాల్లో కథలోకి మనం కూడా వెళ్ళిపోవాలి, ఆ ఊర్లోకి వెళ్ళిపోవాలి, ఆ మూడ్లోకి వెళ్ళిపోవాలి, ఆ ఫీలింగ్లోకి మనకు కూడా తగలాలి అదంతా కూడా. అట్లాంటి సినిమాలు నిజంగా చెప్పనా, ఇప్పుడు వీళ్ళు ఎంచుకున్న బ్యాక్ డ్రాప్లో ఘాటి అనుష్క సినిమా. ఘాటి అయితే స్టార్టింగ్ 5 నిమిషాల్లో మనం వెళ్ళిపోతాం అక్కడికి, ఆ తూర్పు కనుమలకు ఎక్కడికో. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి ఇట్లా కొండల మధ్య గుట్టల మధ్య తీసినవి, హనుమాన్ లాంటి సినిమాలు కానీ ఇంకేమన్నా కానీ ఆ ఊర్లోకి వెళ్ళిపోతాం మనం, కాంతారా లాంటి సినిమాలు కానీ. ఇది ఏంటో ఆ ఊర్లోకి ఎంతసేపు వెళ్ళాలన్నా సరే ఏదో గట్టిగా మనం ఆపేస్తూ ఉంటుంది, ఎందుకు అనవసరంగా మనకు అంత రిస్క్ అన్నట్టుగా. ఏమీ ఉండదు. నువ్వు చాలా కష్టపడి క్రికెట్ ఆడాడు కదా, క్రికెట్ గురించి మాట్లాడుకున్నావు. అసలు ఈ సినిమాకి క్రికెటే అవసరం లేదు ఇంకా చెప్పాలి అంటే. క్రికెట్ ఎపిసోడే అవసరం లేకుండా కూడా ఈ సినిమా తీయొచ్చు. నువ్వు ఇంకేం చేయాలి, నువ్వు డైరెక్ట్గా కూడా కుస్తో ఇంకేదో చేయొచ్చు. ఏంటో ఒక దండం బాబు. అంటే మొత్తానికి మీకు నచ్చిపోవడానికి ప్రధానంగా డైరెక్షన్ కథ లేకుండా సినిమాని ఎట్లా చూస్తామబ్బా, ఒక కథ అనేది ఏడవాలి కదా. స్టోరీ నువ్వేదో చెప్పాలనుకున్నావు, పాపం పాలన ఊరికి గుర్తింపు లేదు, ఆ ఊరికి ఒక రైల్వే స్టేషన్ లేదు, నీకు కావాలి ఆ ఊరికి ఫ్లయింగ్ సాసర్లు దిగట్లేదు, ఆ ఊరికి ఏలియన్స్ రావట్లేదు అంటే సరే వాళ్ళందరూ రావాలంటే నీకు అది ఊరో అదో గ్రహమో ఒక గుర్తింపు అనేది ఉండాలి. ఇది ఒక గ్రహం, దీనికి మనం వెళ్ళాలి అన్న ఏలియన్స్ కూడా అనిపించాలి. సో నీకు అక్కడ ఫస్ట్ నుంచి కూడా ఏమీ లేదు. అది ఎమ్మెల్యే వచ్చి వీళ్ళందరికీ ఓట్లు లేవంటే అట అని చెప్పి వెళ్ళిపోతాడు. అదేంటో అంత బేస్లెస్, జీరో. సో మొత్తానికి మీకు ఎక్కడ కూడా ఏ సీన్ కూడా మీ సినిమా నచ్చలేదు ఈ సినిమాలో. సీరియస్లీ అంటే ఇది నిజంగా జెన్యూన్ గా నేను నా మనసులో నుంచే చెప్తున్నా సీరియస్లీ. నువ్వు నన్ను దీనికి సంబంధించిన ట్రైలర్ అడిగినప్పుడు నేను నీకు ఇదే చెప్పాను, నువ్వు అక్కడిక్కడ ఆ పాటో ఈ పాట అడిగినప్పుడు ఇదే చెప్పాను, నాకు అనిపించిందే నేను చెప్పాను. అండ్ ఇప్పుడు నేను చూసి కూడా అదే చెప్తున్నా. ఇంకేంటి, నేను చూసిన థియేటర్ సెన్సేషన్ ముక్తా. ముందు మీరే చెప్పారు పెద్ద డెఫినెట్ ఒక మంచి సూపర్ హిట్ మూవీ అవుతుంది. నేను ఎప్పుడు చెప్పలేదే.
అసలు పెద్ది కంటెంట్ బయటకు రాకముందు పెద్ద మీరు కంటెంట్ బయటికి బిఫోర్ రాకముందు ఐ డిడ్ంట్ సే కొన్ని నో సినిమాలు నో నో విశ్వంబర జస్ట్ గాని రివైజ్ హరిహర రివైజ్ వీరమల్లి గాని ఈ రివైజ్ సినిమాలు పెద్దగా ఆడకపోవచ్చు ఆడాలని మనస్ఫూర్తి కోరుకున్నానే పెద్ది తప్ప మాత్రం ఒక మంచి హిట్ అవుతుంది అని నెవర్ చెప్పేసి ఐ డిడ్ంట్ సే నువ్వు కావాలంటే మళ్ళీ రివ్యూ వేసుకో లేదా ఎవరికన్నా తెలిసి ఆ బిట్స్ ఉంటే కావాలంటే కింద పెట్టుకోమని చెప్పు ఐ డిడ్ంట్ సే దట్ ఓకే నాకు సినిమా పల్స్ అర్థం అవుతుంది గ్లిమ్స్ ని కానీ ఏదైనా టైటిల్ రిలీజ్ ఇలాంటివి ఏమైనా చేస్తే నాకు ఆ పల్స్ తెలిసిపోతుంది ఓకే ఆ పల్స్ పట్టుకున్నప్పుడు నేను అందుకే చెప్పాను నీకే చెప్పా దురంధర్ సినిమా రిలీజ్ బిఫోర్ బిగ్గెస్ట్ హిట్ అని పుష్ప మొన్న 1800 కలెక్ట్ చేసిందా 3 ఏళ్ల క్రితం చెప్పాను నేను ఈ సినిమా 2000 కలెక్ట్ చేస్తుందని దెన్ వాట్ ఇయర్ అంటే కొన్ని చూస్తే అర్థమైపోతుంది ఆ బొమ్మ ఆ పోస్టర్ వాట్ ఎవర్ ఆ టెక్స్చర్ తెలిసిపోతా ఉంటది కొన్ని ఆ మ్యూజిక్ విన్నప్పుడు లేకపోతే ఇంకేంటో ఇది నాకు మొదటి నుంచి ఏమనిపించలేదు ఇప్పుడు ఏమనిపించలేదు చూసిన తర్వాత కూడా ఏమనిపించలేదు ఓకే నీకు అదే చెప్తాను మీరు అంటే కథలోకి ఇన్వాల్వ్ అవ్వలేకపోయారు అంతేనా నన్ను ఇన్వాల్వ్ చేయలేకపోయారు ఉమ్. అది. ఓకే అంటే ఇన్వాల్వ్ అవ్వలేకపోయారంటే నాలో ఏమైనా దోషం ఉండాలి మరి ఉమ్. సో నన్ను ఇన్వాల్వ్ చేయలేకపోయారు రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా అనిపించింది కష్టపడ్డాడబ్బా పర్లేక కష్టపడలేదని నేను అన్నట్లు అందరూ బాగానే చేశారు కాకపోతే కష్టానికి ఫలితం ఉండాలి కదా ఓకే ఏదో ఒకటి ఉండాలి కదా ఉమ్. నువ్వు ఏమీ లేకుండా ఎంత కష్టపడి ఏం లాభం చెప్పు ఓకే. అంత కష్టపడి అది నేర్చుకున్నావు ఇది నేర్చుకున్నావు 3-4 ఆటలు నేర్చుకున్నావు చివరికి అదేంటది ఢిల్లీ లాంటి ఏరియాలకు వెళ్ళి చెరుకు రసాలు అమ్మావు కష్టపడ్డావు కష్టపడలేదని నేను అనలా ఉమ్. వర్షానికి పడుకున్నావు ఇంకేదో చేసావు రైలు కోసం ఏదేదో బట్ ఏమీ లేని దానికి అంత కష్టం ఎందుకని ఓకే సో అవుట్ ఆఫ్ 5 మీ రేటింగ్ ఎంత ఇస్తారు ఇలాంటి సినిమాలకు నేను రేటింగ్ ఇవ్వలేను దయచేసి నన్ను అర్థం చేసుకో వద్దు నా రేటింగ్ వల్ల వీళ్ళకి ఒరిగేదేం లేదు నేను ఇచ్చినంత మాత్రం నాకు ఒరిగేదేమీ లేదు